సార్ నాకు ఎప్పటి నుంచి డౌట్ అడగమంటారా? చెప్పండి. ఒక్కసారి ఇప్పుడు జిమ్కి పొద్దున్న లేసి వచ్చేది నేను, ఇక్కడికి వచ్చిన తర్వాత వర్కౌట్ చేసేది నేనే, కష్టపడి వెయిట్లు మోసేది నేనే, డైట్ కూడా నేనే చేస్తాను సార్. ఇవన్నీ నేను చేస్తూ డబ్బులు మీకు ఎందుకు ఇవ్వాలి సార్ పీటీకి? ఓకే, మంచి ప్రశ్న సార్. దానికి సమాధానం చెప్పండి. మీరు జిమ్కి రావడానికి మోటివేషన్ చేసేది నేనే. ఓకే, మీరు వెయిట్ ఎంత వేయాలో చూసుకునేది చెప్పేది నేనే. మీరు ఎలాంటి డైట్ తీసుకోవాలో చేసేది నేనే. మీరు రెగ్యులర్గా ఉండడానికి, మీరు డిప్రెషన్లోకి వెళ్ళిన అట్లా ఇట్లా మోటివేషన్ చేసి నేను ఎంకరేజ్ చేయడానికి నేను. ఇవన్నీ చేయడానికి మీ కేర్ టేకర్ లాగా నేను అన్ని చేసినందుకు పే చేయాలి. అందుకంటారు ఇప్పుడు. మరి అందుకే మరి. ఓకే, అలా అయితే కనీసం ఉంది. నేను ఈ రోజు న్యూలీగా జాయిన్ అయ్యండి. ఓకే, మీరేనా ట్రైన్ లో? యా, ఓకే, వర్కౌట్ చేద్దామని. కమాన్ సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. దీంతో చేద్దాం సార్, బాగా పడిద్ది. వద్దులేండి సార్, ఫస్టే కదా, ఎందుకండి? సరే అండి. ఒక్క రోజులోనే 6 నెలలు చేద్దాం అనుకుంటున్నాడు ఏంటి? వెయిట్లు ఎక్కువ వేస్తున్నాడు. ఓకే, ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కమాన్ సార్. ఓకే ఓకే సార్. సార్ని ఏదో విధంగా ఇంప్రెస్ చేపించి, వర్కౌట్స్ బాగా చేపించి, లాంగ్ టైం పర్సనల్ ట్రైనింగ్ కట్టే ప్లాన్ చేయాలి సార్. టుడే వర్కౌట్ కంప్లీట్ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, బాయ్ సార్. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. ఎస్ సార్. ఓకే. మయా ఈ రోజు వదిలేసాడు రా బాబు. హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. అవును సార్, నిన్న ఒక ట్రైనర్ ఉన్నారు కదా, ఆయన కనిపించట్లేదండి ఈ రోజు. లీవ్ లో ఉందండి. అవునా? ఆయనకి ఏమన్నా వచ్చండి ట్రైనింగ్ అసలు? అదేంటి సార్? అంటే ఫస్ట్ డేనే హెవీ వెయిట్స్ చేసేసి బాగా చేయించాడండి సార్. ఒక విషయం చెప్తాను అండి, హెవీగా చేపించారంటే మా ట్రైనర్ బాగా చేపించేస్తున్నాడు, హెవీగా చేపించట్లేదంటే మా ట్రైనర్ సరిగ్గా పట్టించుకోవట్లేదు, సరిగ్గా చేపించట్లేదు అన్నది కరెక్ట్ కాదండి. వాళ్ళు ఎలా ఉంటుందండి, ఒక్కొక్క పర్సన్ చూసి వాళ్ళ కండిషన్ బట్టి వెయిట్స్ ఎక్కువ చేపించే వాళ్ళు ఉంటారు, తక్కువ చేపించే వాళ్ళు ఉంటారు. అది గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు, ఒకేసారి బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో చెక్ చేసే వాళ్ళు ఉంటారు. 1 డేలో మనం జడ్జిమెంట్ ఇవ్వలేమండి, 1 వీక్ లో కూడా జడ్జిమెంట్ ఇవ్వలేము. లాంగ్ టైమ్ లో మీరు వెళ్ళే కొద్దికి మీకు ట్రైనింగ్ స్కిల్స్ అనేది మీకు అర్థమైపోయింది. ఏంటి ఫోన్ కొత్తగా ఉంది? కొత్త ఫోన్ బ్రో, 2 days ఏం అవునా? బాగుందా? లేటెస్ట్ ఫీచర్స్ బాగున్నట్టుంది. మనం కెమెరా ఏంటండి మీటింగ్ పెట్టారు? ఏం లేదు సార్, కొత్త ఫోన్ తీసుకున్నా. సార్, ఎలా ఉంది ఫోన్? చాలా బాగుంది. అయ్యో సార్, ఏంటి సార్ మీరు కొన్ని 2 days కూడా రాదు, అప్పుడే దీన్ని ఈఎంఐ కూడా కడతాను ఇంకా. మీ ఫోన్ కి అంత భద్రత ఇస్తున్నారు, నా ఎక్విప్మెంట్ నుంచి అట్లా టపా టపా పడేస్తున్నారు సార్. ఎక్విప్మెంట్ అంటే సో మీది ఎంత వాల్యూ ఉంటుంది, నాది కూడా అంతే వాల్యూ ఉంటుంది సార్. కొంచెం మీ దానికి ఎంత ఇస్తున్నారు, నా దానికి కూడా అంతే రెస్పెక్ట్ ఉంది. షూర్ సార్, షూర్ సార్, అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటిది? ఏమైపోయింది? ఏంటి వెయిట్ ఎక్కువైంది? ఏంటి చనిపోయాడు మనిషి? ఏంటిది? ఏంటి సార్? నాకు అప్పుడు చేయమాకండి బ్రో, ఒకసారి వెయిట్ చెప్తా. ఏంటిది? లేదు ఆగండి ఆగండి, మనిషి బ్రో వెయిట్. ఇప్పుడు ఫోన్ చేయండి ఒకసారి డాక్టర్. హలో డాక్టర్. హలో, చూడండి మ్యామ్. సార్ కాపాడలేకపోయాం, కానీ బాధపడకండి. కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే 100 kgs బెంచ్ ప్రెస్ చేస్తే ఇలా జరిగింది మనకి. సారీ మామా, నేను కూడా నీ గురించి అందరూ ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలని వెయిట్ చేశాను. సార్ వర్కౌట్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి? బటర్ఫ్లై అంటే ఇదే ఉంటది. ఏం చేస్తున్నావు? బటర్ఫ్లై అన్నారుగా. బటర్ఫ్లై అంటే అది తల్లి, ఎక్కడ దొరుకుతారు నాకంతా.